అగైన్ ఈ ఇన్ఫర్మేషన్ నాకు ఎలిసిట్ తీసి దాంట్లో 13 lakh డాక్యుమెంట్స్ నుంచి చూడడానికి చాలా చాలా ఎఫర్ట్ పెట్టాల్సింది వచ్చింది. ఆల్మోస్ట్ కొన్ని నెలల పాటు రాత్రి 11-12 వరకు మేల్కొని చేసి మళ్ళీ పొద్దున్నే 3-4 గంటలకు లేచి రాత్రి బౌలు కూర్చొని చేస్తే కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. బికాస్ అంత వాస్ట్ ఇన్ఫర్మేషన్ చూడాలంటే కూడా జస్ట్ మైండ్ బాగ్లింగ్. అండ్ ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్. నాకు ఇది ఎట్లా చేయాలనో కూడా తెలియదు. నాకు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసేది ఎవరు నేర్పించలేదు, నేర్చుకోలేదు. కానీ సిబిఐ వాళ్ళకి ఇది సపోజెడ్లీ దే ఆర్ టఫ్, వాళ్ళకి తెలిసిన విద్య, వాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మహేంద్ర యాదవ్ కు భరత్ యాదవ్ కి సంబంధం ఉందిరా నేను అలా మొత్తుకొని చెప్తుంటే వాళ్ళకి ఎవిడెన్స్ ఇస్తే అది లేదు ప్రాబ్లం అని చెప్పి క్లోజ్ చేసి పడేస్తే నేను ఇంకా ఏం చేయాలి? సేమ్ థింగ్ అర్జున్ రెడ్డికి ఎందుకు మెసేజ్ పంపించాడు అంటే సోషల్ మీడియా కాంటాక్ట్స్. ఇంకా ఎవరున్నారు సోషల్ మీడియా కాంటాక్ట్స్? ఒక్కడేనా? మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతా ఒక్క మనిషి దొరికాడు నీకు మెసేజ్ పంపించడానికి. ఒకవేళ నాకు ఏదైనా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి నా దగ్గర చెప్పడానికి, ఫోన్ చేస్తే 10 మందికి ఫోన్లు చేస్తాను, చెప్తుపోతాను. ఒక్కరికి మాత్రమే చెప్పడం కాదు. ఇక్కడ ఈ ఒక్క మనిషికి ఎందుకు చెప్పాడు? ఎందుకంటే దిస్ పర్సన్ ఇస్ ఇన్ కాంటాక్ట్ విత్ దిస్ పీపుల్ అని నేను అనుకుంటున్నాను. కాకపోతే ప్రూవ్ మీ రాంగ్. బట్ వాట్ ఇస్ సిబిఐ సేయింగ్? సోషల్ మీడియా కాంటాక్ట్స్ అందరికి పంపించానంటారు. వేర్ ఇస్ ద సోషల్ మీడియా కాంటాక్ట్స్? అది కూడా చెప్పాలి కదా. వెరీ వెరీ ఇంపార్టెంట్ పిక్చర్ హియర్. భరత్ యాదవ్, ఓబుల్ రెడ్డి డెఫినెట్ గా దస్తగిరిని థ్రెటన్ చేశారు. ఓబుల్ రెడ్డి వీళ్ళ లాయర్, వీళ్ళతో కిరణ్ యాదవ్ కి ఏంటి సంబంధం? మేమందరం బంధువులు అంటారు. మరి బంధువులు అయితే కిరణ్ యాదవ్ కి ఆ మనిషి పరిచయం అయిందే ఫిబ్రవరిలో. అంతకుముందు ఆ మనిషి ఫోన్ నెంబర్ కూడా తెలియదు నాకు, బేస్డ్ ఆన్ ద కాల్ రికార్డ్స్. అగైన్ ఇదంతా నేను చెప్పేది బేస్డ్ ఆన్ ద కాల్ రికార్డ్స్. బికాస్ అప్పుడు అంతకుముందు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ లేదు. అగైన్ బేస్డ్ ఆన్ కాల్ ఫోన్ లో ఇన్ఫాక్ట్ కిరణ్ యాదవ్ వాళ్ళ అమ్మకి మహేంద్ర యాదవ్ ఫోన్ నెంబర్ కూడా షేర్ చేస్తాడు. అంటే అంతకుముందు పరిచయం లేని మనిషి, ఫిబ్రవరిలో పరిచయం మనిషి. ఫిబ్రవరిలోనే వీళ్ళ ప్లానింగ్ అంతా ఎగ్జిక్యూషన్ నడుస్తుంది. ఫిబ్రవరిలోనే కుక్కని చంపింది. అదే టైంలో, అదే రేంజ్ ఆఫ్ టైంలో వీళ్ళ కమ్యూనికేషన్స్ మొదలయ్యాయి అని నేను సిబిఐకి చెప్తే వాళ్ళందరూ బంధువులు, రెగ్యులర్ కమ్యూనికేషన్ అంటారు. అది ఎట్లా అవుతుంది? బంధువులు అయితే ఏ 10 ఏళ్ల నుంచి కమ్యూనికేషన్ ఉండాలి, అప్పుడు మాత్రమే కాదు. అంత ఈజీగా క్లోజ్ చేసేస్తారు. ఓవరాల్గా ఈ ఎపిసోడ్కి సంబంధించి మీరు పోరాటం ఇప్పటివరకు పోరాడారు, తర్వాత వ్యవస్థలన్నీ మీకు అన్యాయం జరిగినట్టు మీ మాటలు తెలుస్తారు. సో ఫైనల్గా మీరు ఏ స్టెప్ వేయబోతున్నారు దీని మీద? ఈ ఇన్ఫర్మేషన్ ఈ మధ్య కాలంలో వచ్చినప్పటి నుంచి డెఫినెట్లీ నాకు కూడా చాలా బాధ అవుతుంది. ఆల్మోస్ట్ ఈ బాధలు ఎంతమందిని ఎలా నా మాటల్లో కూడా చాలా మంది ఇరిటేట్ అయి ఉంటారు. ఎందుకంటే అందరినీ తిడుతూ ఉన్నాను. ఐఎమ్ సారీ ఇఫ్ ఐ డన్ దట్. ఐ నో ఐ డన్ మిస్టేక్స్ దేర్, బట్ ఎస్, దిస్ ఇస్ అ డిసప్పాయింట్మెంట్. కానీ I still have hope. I still have hope. Justice will be done. నిజాలు బయటకు వస్తాయి. ఇలా హ్యాపాజార్డ్ ఇన్వెస్టిగేషన్ చేసి తప్పు చేసిన వాళ్ళని తప్పించడానికి చేస్తే గమ్మున కూర్చొని వదిలేయాలంటే నా మనసాక్షికి ఒప్పుకోదు. Nobody in my house will also agree to that. And I also know that మన ప్రజలకి కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి. సో ఖచ్చితంగా ఈ పోరాటం అయితే జరుగుతూ ఉంటుంది until the truth comes out.
ఈ కేసులో A1 టు A8 వరకు అక్యూజ్డ్స్ ఉన్నారు, అవినాష్ రెడ్డి వరకు. అంటే మీరు ఈ సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ పిటిషన్లు వేసుకుంటూ ప్రొలాంగ్ చేసుకుంటూ పోతే ట్రయల్ కూడా ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంది కదా. ఇప్పుడు ఉన్నటువంటి 8 మంది పైన అక్యూజ్డ్స్ పైన కూడా ట్రయల్ ప్రారంభం అయ్యే సూచన కూడా కనిపించడం లేదు. ఎందుకు మీరు ఇట్లా ప్రొలాంగ్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? కరెక్ట్ క్వశ్చన్. మొన్న కూడా నాకు ఎవరో ఏదో చెప్పారు, ట్రయల్ జరగనివమ్మా అని. ఇట్లా తప్పుడు ఇన్ఫర్మేషన్ పెట్టి ట్రయల్ జరిగితే జస్టిస్ అనేది వస్తుందా? మై వెల్ విషర్స్ హావ్ టోల్డ్ మీ, జరిగింది ఏందో జరిగిపోయింది, వదిలేయండి, మూవ్ ఫార్వర్డ్, లీవ్ ఇట్ అలోన్. ఫాదర్ పోయారు, ఇంక వచ్చేది లేదు కదా, లీవ్ ఇట్ అలోన్. కానీ ట్రయల్ జరిగితే ఈ ఛార్జ్ షీట్, ఇప్పుడు ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ ఇస్ కాంట్రడిక్టరీ టు ద ఓల్డ్ ఛార్జ్ షీట్. ఆ లూప్ హోల్స్ పెట్టుకొని అందరూ బయటకు వచ్చేస్తారు. వాట్ ఈస్ ద పాయింట్? ట్రయల్ జరిగి ఏం లాభం? జస్టిస్ అనేది వస్తుందా? But yes, trial should happen, it will happen. The courts will decide how to go about it. I am no person to decide that. But my fight will continue. లేకపోతే మళ్ళీ మరోసారి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ వెళ్ళే అవకాశం? సుప్రీంకోర్టులో సిబిఐ కౌన్సిల్ చెప్పారు, ఈ కేసులో ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేది జరగకూడదు. సుప్రీంకోర్టులో కోర్టు అంటుంది, ఈ లెక్కన ఈ కేసు ట్రయల్ ఎప్పుడూ సాగదు, అంత ఈజీగా తీసుకుంటున్నారు. కోర్టు అంటుంది ఈ ట్రయల్ సాగదు అని. మన వ్యవస్థ ఇంత దిగజారిందా? ఒక మర్డర్ కేసు డాక్యుమెంట్స్ ఇవ్వలేదు అని 3 సంవత్సరాలుగా లాగిస్తున్నారు. నవంబర్ 2023 నుంచి ఇప్పటి వరకు డాక్యుమెంట్స్ ఇవ్వలేదు అని చెప్పి డాక్యుమెంట్ సరఫరాలోనే నడుస్తుంది బిట్వీన్ ది అక్యూజ్డ్ అండ్ ది సిబిఐ. ఈ లెక్కన ట్రయల్ ఎక్కడ జరుగుతుందండి? అందరూ బయట ఉంటారు, అక్యూజ్ అందరూ బయట ఉంటారు, వాళ్ళకి ట్రయల్ జరగాల్సిన అవసరం ఏముంది? ఇంకో 20 ఏళ్ళు కాకపోతే 50 ఏళ్ళు నడుస్తుంది, వాళ్ళకి ఆ పాటికి మన జీవితకాలం ఆయుష్ పోతుంది. నేను డాక్యుమెంట్స్ ఇస్తే మీరు తీసుకోవాలి, ఒక రోజు పను 2 రోజుల పను, అది 3 సంవత్సరాలుగా నడుస్తుంది, అవ్వట్లేదు. ఈ లెక్కన ట్రయల్ జరుగుతుంది అన్న నమ్మకం ఎక్కడే ఉంది? ఇన్వెస్టిగేషన్ అన్నా సరిగ్గా చేయండి. లేదండి, నథింగ్ మచ్, జస్ట్ కర్టసీ కాల్. 7 ఏళ్ల పాటు మీరు పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు వ్యవస్థలైనా దర్యాప్తు సంస్థలైనా ఇప్పుడు మీకు అన్ని నెగిటివ్గానే వస్తున్నాయి, యాంటీగా విచారణ అట్లే జరుగుతుంది, మీరు అనుకున్న కోణంలో ముందుకు సాగడం లేదు. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? న్యాయం గెలుస్తుంది అనుకుంటున్నారా? ఎప్పటికైనా ఒక రోజు న్యాయం బయటకు రావాల్సిందే. ప్రజలకు అందరికీ తెలుసు, కోర్టులకు కూడా తెలుస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తున్నాను, బహుశా ఇది కోర్టు కూడా చూసి సుమోటో యాక్షన్ తీసుకుంటుందేమో, ఏంటిది తేడా ఉంది అనుకుంటుంది అని అడుగుతుందేమో. ఐ హోప్, లెట్ us see what happens. Supreme Court case is closed aninda. Supreme Court said investigation is over, let us move forward with the trial anindi. I am telling that లేదు అమ్మా, ఇన్వెస్టిగేషన్ లో తేడా ఉంది. బికాస్ సుప్రీం కోర్ట్ ఇన్వెస్టిగేషన్ లో ఏం పెట్టారు అనేది చూడలేదు, సిబిఐ మాట వినింది. సుప్రీం కోర్ట్ ఇస్ కన్సిడరింగ్ సిబిఐ యాజ్ అ న్యూట్రల్ పార్టీ. సుప్రీం కోర్ట్ ఏమనింది? నేను విక్టిమ్ మాట వినను, సిబిఐ న్యూట్రల్ పార్టీ, సిబిఐ మీరు చెప్పండి ఇన్వెస్టిగేషన్ అవసరమా అని అడిగింది. సిబిఐ మొదట్లో ఏం చెప్పలేదు, మీరు చెప్తే మేము చేస్తాము అనింది. అది సిబిఐ కోర్టుకు వెళ్ళింది. సిబిఐ కోర్టుకు వెళ్తే కొంతవరకు ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పారు. ఆ కొంచెం మేరకు ఇన్వెస్టిగేషన్ చేసి సిబిఐ వాళ్ళు కోర్టుకు సబ్మిట్ చేసి మా పని అయిపోయింది అని చెప్పారు. అంతే. సుప్రీం కోర్ట్ హ్యాస్ నాట్ గాన్ ఇన్ టు ద డీటెయిల్స్. ఇది కరెక్ట్ చేశారా, తప్పు చేశారా, ఏం చేశారా అనేది దాని డీటెయిల్స్కి వెళ్ళలేదు. సిబిఐ చెప్పిన మాట సుప్రీం కోర్ట్ రిపీట్ చేసింది. It is up to us to figure out how to take this forward.
దీంట్లో తప్పులున్నాయి, క్లియర్గా తెలుస్తుంది. ఈ తప్పులు ఏం చేయాలి నెక్స్ట్, కోర్టుకు తీసుకెళ్లాలన్నా సిబిఐకి తీసుకెళ్లాలన్నా ఏం చేయాలి అన్నది వీ హ్యావ్ టు ఫిగర్ ఇట్ అవుట్. వివేకానంద రెడ్డి గారు చనిపోయిన విషయం బాహ్య ప్రపంచానికి ఆ రోజు ఉదయం 6:15 బయటకు తెలిసింది కృష్ణారెడ్డి ద్వారా. కానీ ఆ రోజు తెల్లారుజామున 5:30 గంటలకే లోటస్ పాండ్లో ఉన్నటువంటి జగన్కి, భారతిరెడ్డి గారికి తెలిసిందనేటువంటి విషయం అజయ్ కల్లం స్టేట్మెంట్ ద్వారా బయటకు వచ్చింది. మళ్ళీ ఆ కోణంలో సిబిఐ ఎందుకు వాళ్ళని కనీసం నోటీస్ ఇచ్చి విచారణ కూడా పిలవలేదు? మీరేం? గుడ్ క్వశ్చన్. దురదృష్టశాతం ఏంటంటే సిబిఐ ఆర్డర్లో, కోర్టు ఆర్డర్లో కూడా ఇట్ అగ్రీడ్ దట్ ద ఇన్ఫర్మేషన్ వాస్ రిసీవ్డ్ బై వైఎస్ జగన్మోహన్ రెడ్డి at 5:30 PM. కానీ ఏమనింది, బంధువులకి త్వరగా తెలిసే ఆస్కారం ఉంది కదా, దీంట్లో తప్పేంది? మరి ఎట్లా ఆలోచించుకున్నారు? వీ హ్యావ్ టు కంటెస్ట్ దట్ ఆల్సో. బంధువులకి త్వరగా తెలిసింటే ఆస్కారం ఉంటే, కానీ బయట ప్రపంచం తెలియకముందు, బాడీ డిస్కవర్ కాకముందు తెలిసిందన్నది మైండ్ పెట్టి చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. మరి అట్లా ఆర్డర్ ఎలా ఇచ్చారో తెలియదు, ఇచ్చారు. వీ హ్యావ్ టు ఫిగర్ అవుట్ వాట్ టు డూ విత్ దట్ ఆర్డర్. సిబిఐ వాళ్ళు ఇట్స్ అన్ ఇన్స్టిట్యూషన్. సిబిఐ అయినా కోర్ట్ అయినా ఇట్స్ అన్ ఇన్స్టిట్యూషన్. Unfortunately, institutions మీద if you lose hope, then there is no governance, there is no government. I'm disappointed, yes. I still have to work with them to get to the bottom of this. So, Namakamu is a strong word. Yes, I have challenges. But it is with the same institution we have to work to get the answers. ఈ ఇన్ఫర్మేషన్ ఈ మధ్యనే తెలిసింది. నిన్నటి వరకు కూర్చొని ఈ డీటెయిల్స్ అని చూస్తున్నాను. ఫస్ట్ మీ ముందర పెడుతున్నాను. ఇదే ఇన్ఫర్మేషన్ కోర్టు ముందర కూడా పెట్టాల్సింది ఉంటుంది టు టేక్ ఇట్ ఫార్వర్డ్.